గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విశేష రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాలన ముగిసే వరకు చెప్పులు ధరించనని శపథం చేసిన బీజేపీ నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి 21 నెలలుగా తర్వాత తన దీక్షను విరమించారు. గతంలో పశ్చిమ బెంగాల్ పర్యటించిన ఆమె మహిళలపై జరిగిన ఘటనలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఈసారి ఎన్నికల్లో మమత ఓటమి పాలు కావడంతో తన శపథాన్ని ముగిస్తూ తిరిగి చెప్పులు ధరించారు. ఇప్పుడు ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అతి అరాచకమైన భయంకరమైన పరిపాలన అందరం కళ్ళ ముందు చూసాం. ఆర్జీకర్ హాస్పిటల్లో ఉదంతం కానీ, అదేవిధంగా సందేశ్ ఖాళీ ఉదంతం కానీ, అది నా ఒక్కదానికే కాదు, ఇది దేశంలోని ప్రతి ఒక్క మహిళ యొక్క స్పందన, ఆవేదన. ఆమె ఒక మహిళ ఉండి సాటి మహిళకి న్యాయం చేయాలని ఆలోచన ఏమాత్రం లేకుండా ఎదురు ఒక ఆవిడ ముఖ్యమంత్రి, గృహమంత్రి, అదేవిధంగా ఆరోగ్య మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా మమతా బెనర్జీ. అయినప్పటికీ ఆమె ఆర్జీకర్ హాస్పిటల్లోని అంత దారుణమైన సంఘటన జరిగితే కూడా ఎట్లాంటి న్యాయం చేయకుండా అప్పటి సాక్ష్యాలన్నీ తారుమారు చేయడానికి ఆవిడ సహకరించారు. ఎవరో అనామకుడిని తీసుకొచ్చి నేరస్తుడిగా ముందు పెట్టడం జరిగింది. అదేవిధంగా సందేశ్ ఖాళీలో సిబిఐ